స్వామి శరణమయ్యప్ప. స్వామి డే అయితే 34 ఈరోజు. 33 అయితే ఏం వర్గాలే, 34 కూడా వాళ్ళు మన కాన్సెప్ట్ వినే పరిస్థితిలో లేనే లేరు. ఒక ఫోటో కోసమే వెళ్ళినట్టుంది. సో డే 34 వచ్చేసి స్వామి. నేనైతే ఇప్పుడు మళ్ళీ అయితే నేను తెలంగాణకి వచ్చిన. లాస్ట్ మంత్ నవంబర్ 9th రోజు జర్నీ స్టార్ట్ చేసిన, డిసెంబర్ 1st వచ్చిన. అప్రాక్సిమేట్లీ ఒక 1500 కిలోమీటర్లు వచ్చిన, 22 డేస్. అంటే ఎంత కష్టము. నాగ్పూర్లో నాకు కాలు పనిచేయలేదు, ఇచ్చోడాల ఆదిలాబాద్లో ఇంత దూరం వస్తాను అనుకోలేదు. నేను ఒక్క అడిగేసిన ఆడపిల్లలు నేనే చంపినట్టు. అంటే ఏదన్నా వాళ్ళకి చేద్దామని వెళ్ళిన నేను ఈ ఫోటో సైడ్ స్టాప్ చేయాలని చెప్పి నేనైతే ఎక్కడ ఆగకుండా అయితే జర్నీ స్టార్ట్ చేసేసిన. ఎన్నో కష్టాలు పడ్డా, అన్నీ పడ్డా. జంగల్లో పడుకున్నా, పెట్రోల్ బంక్లో పడుకున్నా, టోల్ ప్లాజాలో పడుకున్నా, ఒక దాబాలో పడుకున్నా, పోలీస్ స్టేషన్లో పడుకున్నా. కాలు పనిచేయలేదు. ఇప్పుడు కూడా ఇక 3 ఫింగర్స్ పనిచేస్తలేవు. వచ్చినాక స్కానింగ్ చేయించుకోవాలా, 7 ఫింగర్సే పనిచేస్తున్నాయి. నా ప్రైవేట్ పార్ట్స్లో అయితే మొత్తం స్కిన్ బయటకు వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసరికి ఇంత కష్టపడి వచ్చిన సెంట్రల్ మినిస్టర్లని, ఎంపీలని, మన వాళ్ళని, ఇక్కడ ఉన్న మెయిన్ మన మీడియా వాళ్ళు ఉన్నారు. అన్నాళ్ళు అయితే ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న చూడుర్రి, లక్షలాది మంది ఆడపిల్లలు చనిపోతున్నారు. ఈ ఆడపిల్లల పుట్టుకకు సపరేట్గా డిపార్ట్మెంట్ కోసం నేను ఇంత దూరం వచ్చిన అంటే విజువల్స్ అయితే అందరు తీసుకున్నారు. మీడియా V6 కానీ, TV9 కానీ, సాక్షి కానీ, ABN కానీ అన్నీ తీసుకున్నారు. కానీ ఎవ్వరు మాత్రం అంటే వీళ్ళైతే ఇక్కడి నుంచి అయితే పంపించారట, మరి అక్కడి నుంచి అయితే వాళ్ళు టెలికాస్ట్ చేయలేదంటే. అంటే మీడియా చూడండి ఎట్లా ఉంది. అంటే బిగ్ బాస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కావాలి వాళ్ళకు. జబర్దస్త్ కానీ, ఎక్స్ట్రా జబర్దస్త్ అంటే వాళ్ళ TRP కోసం ఇట్లా చేస్తున్నారు. అంటే జబర్దస్త్ అంటే ఈ రకంగా ఉంది మీడియా మన దగ్గర. ఇంత కష్టపడి వచ్చినా చిన్న చిన్న పిల్లల్ని, షాప్ని అన్నీ బంద్ చేసుకొని వచ్చిన. ఈ ఆడపిల్లల పుట్టుకకు సపరేట్గా ఏదైనా చేద్దామని నరేంద్ర మోడీ గారిని కలుద్దామని. స్వామియే శరణమయ్యప్ప. స్వామి ఇట్లుంది సిచ్యువేషన్ మన దగ్గర. 95% నా జర్నీ నేను ఢిల్లీకి వస్తే 5% అయిపోతుండే అనుకున్నాను. ఎందుకంటే ఒక అతనికి ఇట్లనే అభిమానిగా వచ్చి నరేంద్ర మోడీ గారిని కలిసేరు. ఒక అభిమానిగా నేనైతే ఒక మంచి కాస్ మీద వచ్చిన. ఈ ఆడపిల్లల పుట్టుక కోసం సపరేట్గా డిపార్ట్మెంట్ తేవాలా, లక్షలాది మంది ఆడపిల్లల్ని మనం బ్రతికించాలా, అట్ ది సేమ్ టైం లక్షలాది మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, రాజ్యాంగంలో 13వ షెడ్యూల్లో పెట్టాలి అని వచ్చిన. కాన్సెప్ట్ వినే పరిస్థితిలో కూడా ఇక్కడ ఎవ్వరు లేరు. ఎవరిది వాళ్ళే ఉన్నారు ఇక్కడ. మన తెలుగు వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారనుకున్న. నార్త్ వచ్చిన హెల్ప్ సపోర్ట్ ఇక్కడ రాలేదు. అన్నలకు రోజు అడుగుతున్నా, అన్న టెలికాస్ట్ చేయడండి. అందరు విజువల్స్ అయితే తీసుకున్నారు, V6 వాళ్ళు తీసుకున్నారు, అందరు తీసుకున్నారు, కానీ టెలికాస్ట్ కాలే. ఎందుకు కాలేదు ఇక దేవుడికి తెలవాలా. సో నేనైతే నా జర్నీని అయితే ఇంత దూరం తీసుకొచ్చిన. నేను ఎక్కడ కూడా నేను ఇది చేయలేదు. సిన్సియర్గా నా డ్యూటీని నేను చేసిన. కనబడ్డా నా ఆత్మాభిమానం చంపుకొని కూడా, నా సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని ప్రతి ఒక్కరితో నేనైతే మాట్లాడినా. అన్న హెల్ప్ చేయండి, ఈ ఆడపిల్లల పుట్టుక కోసం చూడండి, 2060 లోపల ఈ ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది, కనబడరు అని చెప్పిన. ఎవ్వరు కూడా నా మాట ఇంట్లేరు. మనిషికి కాదు, ఇక్కడ మాలకు కూడా విలువ లేదు. అంటే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న దానికి కూడా ఇక్కడ విలువ లేదు. అంటే చూడండి ఎవ్వరు కూడా మాట్లాడయ్యారు. అంటే మన దగ్గర అట్లా అయిపోయింది. చూద్దాం. నేనైతే నా ప్రయత్నాన్ని ఇంకా అయితే కొనసాగిస్తా. రేపైతే ఇక్కడికి మన వాళ్ళు వస్తారట, ఇంకా ఎంపీలు, ఎమ్మెల్యేలు. మండే రోజు వాళ్ళని కలిసి అయితే ఖచ్చితంగా నేనైతే ట్రై చేస్తాను. మ్యాక్స్ రాష్ట్రపతి భవన్కి వెళ్దామని చూస్తున్నా. మెయిల్ పెట్టినా ద్రౌపది ముర్ము గారికి, మెయిల్ రెస్పాన్స్ రాలేదు. రాష్ట్రభవన్కి వెళ్ళాలంటే ఎలో లేదు. లైక్ మరి ఎట్లా రూట్ అని అర్థమైతే లేదు. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప నాకైతే దారి దొరకాలని నేనైతే కోరుకుంటున్నా. ఎలాగైనా మోడీ గారిని కలిసి కాన్సెప్ట్ వినేలా ఒక మంచి డిపార్ట్మెంట్ వచ్చేలాగా నేనైతే ట్రై చేస్తున్నా. చూద్దాం. ఈ ఒక్కళ్ళు కూడా మన మీడియా వాళ్ళు అనుకుంటే నా డెస్టినేషన్ ఎప్పుడో నేను రీచ్ అయిపోతుండే. కొన్ని సందర్భాలల్లో ఎవ్వరు కూడా మనం మాట్లాడిస్తలేరు. అంటే అట్లా అయిపోయింది సిస్టమ్, అట్లా అయిపోయింది. చూద్దాం. ఈరోజు అయితే మరి డే 34 అయితే అప్డేట్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. చాలా కష్టాలు పడ్డా. జర్నీలో అయితే నేను చనిపోతుండే, ఒక 3-4 టైమ్స్ యాక్సిడెంట్ అవుతుండే. ఆ యాక్సిడెంట్ని కూడా దేవుడు నన్ను సేవ్ చేసిండు. ఎన్ని రకాలుగా జంగల్ ఫారెస్ట్లోకి వెళ్ళి వచ్చిన మధ్యప్రదేశ్ మొత్తము. అంటే ఎంత కష్టపడి ఇన్ని 100,000 కిలోమీటర్లు వచ్చినా కానీ ఎవ్వడికి కూడా కనికరం లేదు. స్వామి శరణమయ్యప్ప. అంటే అట్లా అయిపోయింది. అంటే మరి డబ్బు వల్లనా, మరి ఇంకేమన్నా డబ్బులు ఇస్తే పని అవుతుందా, మరి ఏందో నాకు. నేనైతే మోడీ సార్ని కలవకున్నా ఏం కాదు, నేనైతే వచ్చేస్తా ఇంటికి. కానీ నేనైతే ₹1 అయితే ఎవరు ఖర్చు పెట్టా. ఎందుకంటే నా కాసు అట్లాంటిది. డబ్బులు ఇస్తుంది మీనింగ్ వేరైపోతుంది. డబ్బులు అయితే ఎవ్వరికి ఇయ్య.
ఈ డిపార్ట్మెంట్ మళ్ళీ వస్తా నిజామాబాద్కి, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ప్రోగ్రామ్స్ చేస్తా, మళ్ళీ చట్టసభల్లో నాకు అవకాశం వస్తుంది, మళ్ళీ నేను కంటెస్ట్ చేస్తా నిజామాబాద్ నుంచే. చూద్దాం అక్కడ. నాకైతే ఎక్కడ సపోర్ట్ వచ్చిందో రాలేదు, కానీ మాత్రం పబ్లిక్ నుంచి మాత్రం ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్క ఉమెన్, ప్రతి ఒక్క గర్ల్, ప్రతి ఒక్కరు, మెన్ ఆర్ ఉమెన్, ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేశారు. మన కరీంనగర్ వాళ్ళు, జగిత్యాల, మెట్పల్లి, వరంగల్, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు, ఢిల్లీ కానీ హర్యానా కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్. అంటే పబ్లిక్ నుంచి మాత్రం నాకు విపరీతమైన సపోర్ట్ వచ్చింది. ఐఎమ్ సాటిస్ఫైడ్. సో చూస్తా రేపు ఎల్లుండి, ఈ రోజుకైతే నేను మాలేసి 39 days, ఇంకా 4 days అయితే ఢిల్లీలో ఉంటా. ఆఫ్టర్ దట్ నేనైతే మళ్ళీ నిజామాబాద్కి వచ్చేస్తా. నాకైతే ఎడమ చేతి కూడా పనిచేస్తలేదు, అంటే ఆ రకంగా ఉంది ఇక్కడ చలి. అన్నీ తట్టుకొని వచ్చిన, చేయి కూడా ఎక్కువసేపు ఆగుతలేదు. చూడాలి ఇక ఏం జరుగుతుంది అనేది. నా నుంచి అయితే మ్యాక్స్ ఎంత చేయను అంత వేస్తున్నా ఒక్కొన్నే ఈ ఒంటరి పోరాటం. నాకైతే ఏం బాధలేదు, ఎందుకంటే ఒక మంచి కాస్ మీద వచ్చిన నేను. చూద్దాం ఏం జరుగుతుందో. మళ్ళీ ఇక్కడ ఏం సపోర్ట్ దొరకకపోతే మళ్ళీ నేనైతే నిజామాబాద్ వచ్చేస్తా. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నా పోరాటం స్టార్ట్ చేస్తా. ఈ డిపార్ట్మెంట్ వచ్చేంత వరకు నేనైతే ఫైట్ చేస్తా. ఇప్పుడు కాదు, ఇంకా 5 ఏళ్ళకైనా 10 ఏళ్ళకైనా కానీ. కొంచెం ఎందుకు వచ్చినామంటే ఈరోజు కూడా కొన్ని వేల మంది ఆడపిల్లలు చనిపోతారు. వీళ్ళు ఏమన్నా వింటే ఏదన్నా దానికి సంబంధించినవి ఏమన్నా వస్తే ఈ రోజులు కూడా మనం ఆడపిల్లల్ని సేవ్ చేయొచ్చు అనే ఒక కాస్ మీద వచ్చిన. మళ్ళీ నేను మాలలు వచ్చిన స్వామి, ఇంత కష్టము నేను ఎప్పుడు కూడా జీవితంలో ఇంత కష్టపడలే. కాళ్ళు అయితే పనికి రాకుండా అయిపోయిన, ఎడమ కాళ్ళు కూడా స్కానింగ్ చేయించుకోవాలి. వెళ్ళిన తర్వాత 10 రోజులు ఎక్కడ పడుకున్నామో, ఇక్కడ బంగ్లా సాహెబ్ అని మాస్ చాలా రకాలకి ఇబ్బంది పడ్డా. ఇక డే 34 అయితే నేనైతే అప్డేట్ ఇచ్చిన. ఇక మళ్ళీ డే 35 అయితే ఇక రేపటి నుంచి అయితే చూద్దాం. మళ్ళీ ఎవరైనా సపోర్ట్ చేస్తారా? రాష్ట్రపతి గారిని కలవాలని చాలా ట్రై చేస్తున్నా, కానీ నాకు ఎక్కడ అవకాశం దొరకలేదు. కలిసిన ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఒక మహిళ కాబట్టి ద్రౌపది ముర్ము గారు ఏమన్నా చేస్తే, కానీ నాకు దారి దొరకలేదు ఇక్కడ రాష్ట్రపతి గారిని కలవడానికి, ఏదైనా లెటర్ ఇవ్వడానికి. రేపు మళ్ళీ అయితే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి మళ్ళీ వెళ్తా, రేపు మళ్ళీ లెటర్ ఇస్తా. చూద్దాం వాళ్ళు ఏమంటారో. స్వామి శరణమప్ప, అయ్యప్ప స్వామి నాకైతే దారి దొరికేటట్లు చూడు. స్వామి శరణమయ్య.